పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే న్యాయం సంగతి తరువాత ముందు ప్రాణాలతో తిరిగొస్తామా లేదా అన్నదే సందేహం. కనీసం బూడిదైనా మిగులుతుందా లేదా అన్నదే ప్రశ్న. కేవలం 2 ఏళ్లలోనే పోలీస్ స్టేషన్లను ఇంతలా డెవలప్ చేసిన ఘనత రెడ్ బుక్ రాజ్యాంగానికి, దాన్ని అమలు చేస్తున్న ఆ తండ్రి కొడుకులకే దక్కుతుంది. చంద్రబాబు పాలనలో పోలీసుల తీరు ఎలా ఉందంటే కొట్టి కొట్టి చంపుతారు, లేదంటే వేధించి వెంటాడి ప్రాణం తీస్తారు. ఈ ఖాకీల దాష్టికానికి 2 నెలల్లో 7 అమాయకులు బలయ్యారు. సాయి కృష్ణ నుంచి మొదలు పెడితే క్రాంతి కుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి, ఏడుకొండలు, షేక్ దరియా హుస్సేన్ వీరందరూ ఖాకీల లాఠీలకు బలైన వారే. ప్రీ ప్లాన్డ్ గా సాయి కృష్ణను పోలీసులే హత్య చేశారు. అదే కృష్ణలంక సిఐ నాగరాజు పెట్టినటువంటి టార్చర్ భరించలేక సెల్ఫీ వీడియో తీసుకుని మరీ క్రాంతి కుమార్ అనే దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక గంగమ్మ అనే మహిళ చనిపోయింది. తెనాలిలో ఓ తప్పుడు కేసు మోపి దారుణంగా పోలీసులు టార్చర్ పెట్టడంతో తట్టుకోలేక తిరుపతమ్మ అనే మహిళ కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళంలో సంబంధం లేని ఓ దొంగతనం కేసులో ఇరికించి పోలీసులు వేధించడంతో కళావతి అనే 55 ఏళ్ల మహిళ రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. నెల్లూరులో గోల్డ్ చోరీ కేసు పేరుతో ఏడుకొండలు అనే వ్యక్తిని పోలీసులు కొట్టి చంపేశారు. పిడుగురాళ్లలో ఓ ఇంటి వివాదంలో మైనారిటీ ఉద్యోగి షేక్ దరియాను పోలీసులు అదే పనిగా వేధించి గంజాయి కేసు పెడతామని బెదిరించడంతో అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ కేవలం 2 నెలల వ్యవధిలో జరిగిన దారుణాలు కాదు, పోలీసులు బలి తీసుకున్న ప్రాణాలు. 2 నెలల్లో వెలుగులోకి వచ్చినవే ఇన్ని కేసులుంటే వెలుగులోకి రానివి ఎన్ని? ఈ 24 నెలల్లో జరిగినవి ఎన్ని? ఈ 2 నెలల వ్యవధిలో జరిగినటువంటి దారుణాలకు సంబంధించి కొన్ని కేసులకు సంబంధించినటువంటి వివరాలు స్క్రీన్ పైన చూద్దాం. రైట్, 2 నెలల కాలంలో మనకు అంటే బయట ప్రపంచానికి, ఈ సమాజానికి పోలీసులు ఏ విధంగా టార్చర్ పెట్టి చంపేశారు, కొట్టి చంపారా, వేధించి చంపారా అన్న వెలుగులోకి వచ్చినటువంటి కేసులు మాత్రమే మళ్ళీ చెబుతున్నా. 2 నెలల్లో వెలుగులోకి వచ్చిన కేసులు, ఈ 2 నెలల్లో వెలుగులోకి రాని కేసులెన్ని? అసలు 24 నెలల కాలంలో 2 ఏళ్లైంది కూటమి అధికారంలోకి వచ్చి, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ 24 నెలల కాలంలో ఇలాంటివి ఎన్ని జరిగాయి? ఇప్పటి వరకు బయటకు రానివి ఎన్ని? అత్యంత ప్రధానమైనటువంటి కేసులు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. సాయి కృష్ణ కేసు ఈ దేశమే నివ్వెరపోయే కేసు. ఇప్పటి వరకు ఎక్కడా జరగని కేసు. పోలీసులు కొట్టి చంపడం అనేక సందర్భాల్లో మనం విన్నాం, చూసాం. కానీ కొట్టి చంపి ఆ తరువాత బూడిద చేసేసినటువంటి కేసు, ఆ బూడిదను మాయం చేసినటువంటి కేసు, పోలీసులే క్రిమినల్స్గా మారిన కేసు, క్రిమినల్స్ అయినటువంటి పోలీసుల పైన పోలీసులే ఇప్పుడు విచారణ జరుపుతున్నటువంటి కేసు. ఇది ఒక సంచలనమైనటువంటి కేసు. సాయి కృష్ణ కేసు విజయవాడ మే 9న జరిగింది, లాకప్ డెత్కి సంబంధించి. నెక్స్ట్ 2వ కేసు, ఏ సిఐ దాష్టికానికైతే సాయి కృష్ణ బలైపోయాడో అదే సిఐ నాగరాజు దాష్టికానికి, అతను పెట్టేటటువంటి టార్చర్కి, అతను చేసేటటువంటి దారుణమైన హింసను భరించలేక ప్రాణాలు తీసుకోవడమే మంచిదని క్రాంతి కుమార్ విజయవాడ మే 21 సూసైడ్ చేసుకున్నాడు. సార్, మన పోలీసులు సాధించినటువంటి ఘనత చూడండి. శిఖరాగ్రాన ఉన్నాం మనం లాకప్ డెత్తుల్లో, వేధించి చంపడంలో. అదే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మన పోలీసు వ్యవస్థ ఎక్కడుంది సార్, మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ ర్యాంక్ ఇస్తారు సార్ అంటే, ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటినీ కలుపుకుంటే ఆఖరి స్థానంలో 34వ స్థానంలో మీ ఆంధ్రప్రదేశ్ ఉందని కేంద్రం మొత్తం లిస్టు తయారు చేసి ఇస్తోంది. సార్, సిగ్గుచేటు సార్, సిగ్గుచేటు. మనకి ఆఖరి స్థానంలో ఉంది మన పోలీసు వ్యవస్థ ఈ దేశంలో. ఎంత దారుణమైన కేసులో ఒక్కసారి చూడండి. తెనాలి మే 23 తిరుపతమ్మ సూసైడ్ చేసుకుంది. పోలీసుల దాష్టికానికి, వాళ్ళు వేధింపులు తట్టుకోలేక, వాళ్ళు పెడుతున్నటువంటి టార్చర్ తట్టుకోలేక ఈ కుటుంబాలకు ఎవరు సమాధానం చెబుతారు? అదే పోలీసులకు కుటుంబాలు లేవా? అదే పోలీసులకు భార్యలు లేరా? అదే పోలీసులకు పిల్లలు లేరా? అదే పోలీసులకు తల్లిదండ్రులు లేరా? అసలు వాళ్ళకు కుటుంబం లేదా? కుటుంబ విలువలు లేవా? ఇన్ని కేసుల ఇంతమందిని చంపుతారా? ఏ ధైర్యం చూసుకుని చంపుతున్నారు ఈ విధంగా?
వీళ్ళ వేధింపులు భరించలేక ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది పోలీసుల డైరెక్ట్గా చంపినటువంటివా, లేకపోతే ఇండైరెక్ట్గా చంపినవా, కొట్టి చంపినవా, వాళ్ళ వేధింపులు తాళలేక, వాళ్ళ టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నవా? ఎన్ని కేసుల? గంగమ్మ కర్నూలు మే 31 లాకప్ డెత్. కళావతి శ్రీకాకుళం జూన్ 16 సూసైడ్. ఏడుకొండలు నెల్లూరు జిల్లా జూలై 13 లాకప్ డెత్. లేటెస్ట్ షేక్ దరియా హుసేన్ పిడుగురాళ్ళ జూలై 14 సూసైడ్. ఏంటి సార్ ఈ కేసులు? ఎక్కడున్నాం సార్ మనము? బ్రతికే హక్కు ఎవరికీ లేదా ఈ రాష్ట్రంలో? రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, రెడ్ బుక్ రాజ్యం అంటారు, రౌడీ బుక్ రాజ్యాంగం అంటారు. పబ్లిక్గా పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్కి చూపిస్తారు రెడ్ బుక్ని. వీటిని ఎవరు అరికడతారు? పోలీసులకు వచ్చినటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ధైర్యం వెనుక కారణం ఎవరున్నారనేటటువంటి ధైర్యం, భరోసా పోలీసుల్ని ఈ విధంగా తయారు చేస్తోంది. అందరూ పోలీసులు కాదు సార్, ఈ దారుణాలకు పాల్పడిన వాళ్ళు మాత్రమే. ఇంకా మీకు కొన్ని క్లియర్గా చెప్తా నేను. ఒక్కొక్క కేసు గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఫస్ట్ కేసు సాయి కృష్ణ విజయవాడ మే 9 లాకప్ డెత్ కేసు ఒకసారి స్క్రీన్ పైన చూపించండి సార్. ఎస్, ఫస్ట్ కేసు మనం చూస్తున్నాం. మే 9న కృష్ణలంక సిఐ నాగరాజు దాష్టికానికి బలైపోయినటువంటి సాయి కృష్ణ కేసు ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి కేసు. ఎందుకంటే ఇక్కడ బూడిద కూడా దొరకలేదు, మిగలలేదు. బూడిదను కూడా మాయం చేసినటువంటి కేసు. చిత్రహింసలు పెట్టి చంపేశారు కృష్ణలంక పోలీసులు. చనిపోయిన తరువాత డెడ్ బాడీని మాయం చేశారు. దాన్ని ఒక అనాథ శవంలా చిత్రీకరించి బస్టాండ్లో పడేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించేసి బూడిద చేసేసి ఆ బూడిదను కూడా కృష్ణానదిలో కలిపేసి అసలు పూర్తిగా ఆధారాలనే చెరిపేసి ఎక్కడ వీడియోలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి ఏ ఆధారము లేకుండా తీసేసి ఆఖరికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినటువంటి పోలీసుల యొక్క దాష్టికానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా చరిత్రలో నిలిచిపోయేటటువంటి కేసు ఇది. చిత్రహింసలు పెట్టి చంపేశారు కృష్ణలంక పోలీసులు. చనిపోయిన తరువాత డెడ్ బాడీని మాయం చేశారు. సాయి కృష్ణ బూడిద కూడా మాయం చేసిన సిఐ నాగరాజు. ఇప్పుడు కేసు నడుస్తోంది. సిట్ దర్యాప్తు చేస్తోంది. సిట్ కాదు సార్, సిబిఐ దర్యాప్తు జరిపించండి అంటే లేదు, పోలీసులు క్రిమినల్స్ కాబట్టి ఆ పోలీసుల పైన వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి పోలీసులే దర్యాప్తు చేస్తారు. ఎంత చక్కటి ప్రజాస్వామ్యం చూడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నారో చూడండి. వాళ్ళ ఆధ్వర్యంలో ఎంత చక్కగా మానవ హక్కులు, ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందో ఒక్కసారి గమనించండి. సీసీటీవీ ఫుటేజ్తో సహా ఆధారాలన్నీ ధ్వంసం చేసేంత వరకు కావలసినంత టైం కూడా ఇచ్చారు. అది మన గొప్పతనం, అది మన పరిపాలన. నెక్స్ట్ కేస్ నెంబర్ 2 క్రాంతి కుమార్ విజయవాడ మే 21. మే 9న సాయి కృష్ణ కేసు అయితే అది జరిగిన సమయంలోనే ఇంకో కేసు జరిగింది. బయట ప్రపంచానికి తెలియకుండా అత్యంత రహస్యంగా దాచిపెట్టడానికి అదే సిఐ నాగరాజు చేసినటువంటి కుట్ర ఆ తర్వాత బయటపడింది. 3 నెలల పాటు క్రాంతి కుమార్ అనే దళిత యువకుణ్ణి చిత్రహింసలు పెట్టారు కృష్ణలంక పోలీసులు. వాళ్ళు చేయమన్న నేరాలు చేయాలి, అసాంఘిక కార్యక్రమాలకు వాళ్లే పంపిస్తారు, ఆ కార్యక్రమాలు చేయాలి. ఇది నేను చెబుతున్న మాట కాదు సార్, ఇది నా మాట కాదు. స్వయంగా క్రాంతి కుమార్ తండ్రి బిగ్ క్వశ్చన్ వేదికగా చెప్పినటువంటి మాటలు. తన కుమారుణ్ణి తీసుకెళ్లి పోలీసులు చిత్రహింసలు పెట్టి మేము చెప్పేటటువంటి క్రైమ్స్ అన్నీ నువ్వే చేయాలి, మేమే క్రిమినల్స్గా తయారయ్యాము, నిన్ను తయారు చేస్తున్నాము, మేము చెప్పే పనులన్నీ చేయాలి, అసాంఘిక కార్యకలాపాలు చేయాలి, క్రిమినల్ పనులన్నీ చేయాలి, చేయకపోతే టార్చర్ పెడతామన్నట్టుగా టార్చర్ పెట్టి 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 ఆఖరికి ఇక బ్రతకడం కంటే చావడం మేలనుకుని క్రాంతి కుమార్ తన చావుకు సిఐ నాగరాజే కారణమని చెబుతూ ఒక సెల్ఫీ వీడియో తీసుకుని ఆ గుళికల మందు తాగి ప్రాణాలు వదిలేశాడు. గుళికల మందు తాగుతున్నటువంటి వీడియో కూడా ఈ రాష్ట్రం మొత్తం చూసింది. అక్కడికక్కడే ప్రాణాలు పోవడం ఈ రాష్ట్రం మొత్తం చూసింది. ఇంతకంటే దాష్టికం, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఎక్కడైనా ఉంటుందా? ఏ రాష్ట్రంలోనైనా జరుగుతుందా? ఇన్ని కేసుల, ఇంత దారుణమా? ఇలానా చిత్రహింసలు పెట్టేది పోలీసులు? నెక్స్ట్ కేస్ నెంబర్ 3
ఎస్ తిరుపతమ్మ తెనాలి మే 23 బంగారం దొంగతనం పేరుతో ఒక తప్పుడు కేసు పెట్టి భార్యాభర్తలను వేధించి ఆఖరికి భార్య ఇక నేను తట్టుకోలేను అని సూసైడ్ చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆమె ఏం చెప్తుందంటే ఒక్కసారి వినండి సార్. హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి వినండి సార్. పోయే ముందు ఆ ప్రాణం ఎంత అల్లాడిపోయింటుందో ఒక్కసారి తెలుసుకోండి సార్. ఏ నేరం చేయకున్నా ఏ తప్పు చేయకున్నా పోలీసుల దాష్టీకానికి ఒక్కొక్క ప్రాణం పోతూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో మనుషుల ప్రాణాలకు సామాన్యుల ప్రాణాలకు విలువ ఉందా? ఒకసారి వినండి సార్ ఆమె ఏం చెప్తోందో. కలెక్టర్ గారు, నాకు నా భర్తకు మీరే న్యాయం చేయాలి. ఓ తప్పుడు కేసులో పోలీసులు విచారణ పేరుతో పిలిచారు. బంగారం దొంగతనం చేశామని ఒప్పుకోమని బలవంతం చేశారు. దొంగతనం చేయలేదన్నా ఊరుకోకుండా కొట్టారు. వారి దెబ్బలు తట్టుకోలేక చివరకు తామే తీశామని ఒప్పుకున్నాం, అంటే మేమే తీశామని ఒప్పుకున్నాం. ఆ తర్వాత ఇంటికి పంపారు. మళ్ళీ ఈరోజు కూడా రమ్మంటున్నారు. మరోసారి వారు కొట్టే దెబ్బలు భరించలేము. నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా, మీరు న్యాయం చేస్తారనే ఆశతో ఉన్నా, అప్పటికి నేను బ్రతికి ఉండకపోవచ్చు అంటూ ఆ మహిళ ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మరీ ప్రాణాలు వదిలేసింది. ఇది మన పోలీసుల యొక్క గొప్పతనం. గడ్డి మందు తాగి అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ సెల్ఫీ వీడియో కూడా నేను వినిపిస్తా మీకు కాసేపట్లో. సెల్ఫీ వీడియో కూడా వినిపిస్తా, చూపిస్తా, చూడండి అందరూ. నెక్స్ట్ కేస్ నెంబర్ 4. తన కొడుకు మిస్ అయ్యాడని గంగమ్మ అనే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంతకాలానికి అతన్ని తీసుకురాలేదు. కర్నూలు జిల్లా కౌతాళంలో జరిగింది ఈ ఘటన. మే 31. ఇది 4వ కేసు. బాగా వినండి సార్. తన కుమారుడు మిస్సింగ్ అని ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అస్సలు పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆఖరికి హెబియస్ కార్పస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఏం చేసిందో తెలుసా సార్? ఆ సిట్ ఏం చేసిందో తెలుసా? ఆమెనే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి హింసించిందట. కొట్టి కొట్టి హింసించి నువ్వే చంపేశావని ఒప్పుకోమని ఆమె మీద ప్రెజర్ పెట్టారట. ఇప్పటికి పోలీసుల మీద ఉన్నటువంటి ఆరోపణ అది. ఆమె చనిపోయింది పోలీసుల యొక్క దెబ్బలు తట్టుకోలేక. ఆఖరికి ఏం చేశారో తెలుసా పోలీసులు? ఆమె కుమార్తె దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ రాయించుకున్నారు. ఏమని? గంగమ్మ కుమార్తె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. గంగమ్మ ఇంటి వద్ద ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు, చికిత్స పొందుతూ గంగమ్మ మరణించినట్టు పోలీసులు ఆమె కుమార్తె నుంచి ఒక స్టేట్మెంట్ వాంగ్మూలం రాయించుకున్నారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇలా స్టేట్మెంట్ రాయించుకున్నారంటేనే అర్థమైపోయింది కదా, ఆమె కుమార్తెని బెదిరించి ఈ విధంగా రాయించారని అర్థం అవుతోంది కదా. ఎక్కడో ఇంట్లో ఎవరో కాలు జారి పడిపోతే మన పోలీసులు వచ్చి మా ఇంట్లోనే మీ ఇంట్లోనే కాలు జారి పడిందని చెప్పండి, మేము కొట్టి చంపలేదని చెప్పండి, దీంట్లో క్లియర్గా రాసివ్వండి అని అన్నారంటేనే పోలీసులు ఏ రకంగా వ్యవహరించారో చూడండి. సిట్ పోలీసులు కొట్టడం వల్లే మహిళ మృతి, కొడుకు కనిపించడం లేదంటూ ఫిర్యాదు, పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టు మెట్లెక్కిన మహిళ, న్యాయస్థానం ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేశారు. ఎంక్వైరీ పేరుతో గంగమ్మను కొట్టి చంపేసినటువంటి పోలీసులు. నెక్స్ట్ కేసు నెంబర్ 5. ఎస్ బంగారం చోరీ పేరుతో తప్పుడు కేసు పెట్టారు. కళావతి అనే మహిళ మీద శ్రీకాకుళం జిల్లాలో జరిగింది ఘటన. జూన్ 16న విచారణ పేరుతో తల్లి కొడుకుల్ని, ఇది కూడా బంగారం కేసే, విచారణ పేరుతో తల్లి కొడుకుల్ని వేధించి వెంటాడి వేధిస్తూ ఉంటే పదే పదే స్టేషన్కు పిలవడంతో అవమానం భరించలేక తల్లి కొడుకు ఇద్దరూ కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని వెళ్ళారు. అయితే ఆఖరి సెకండ్ సార్, ఆ క్షణంలో తల్లి మనసు నా కుమారుడు కూడా ఎందుకు చనిపోవాలని వెంటనే కుమారుని పక్కకు నెట్టేసింది. ఆమె మాత్రం రైలు కింద పడి చనిపోయింది. లేకపోతే ఆమె కుమారుడు కూడా అదే రైలు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది కేసు నెంబర్ 5 మన పోలీసుల దాష్టికానికి సంబంధించి. నెక్స్ట్ కేసు నెంబర్ 6. టీడీపీ నేతల ఒత్తిడితో బంగారం చోరీ కేసు ఏడుకొండలు నెల్లూరు జూలై 13 సార్. లేటెస్ట్ కేసు ఇది. మనుబోలు పోలీస్ స్టేషన్లో జరిగింది చోరీ కేసు. 2 రోజుల పాటు దారుణంగా కొట్టారు సార్ పోలీసులు. మామూలు కొట్టలేదు ఇతన్ని, దారుణంగా కొట్టి ఆ తర్వాత 2 రోజుల తర్వాత నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ రమ్మని వదిలిపెట్టారు సార్.
అతను పోలీస్ స్టేషన్కి రాలేదని వెళ్ళి అతన్ని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టడంతో అతను మరణించాడనేది కేసు. తర్వాత ఏం చేశారు పోలీసులు? అక్కడి నుంచి 2 పోలీసులంట, కానిస్టేబుల్ మాధవరావు, మడమనూరుకు చెందిన నవీన్ కలిసి ఏడుకొండలను ఆసుపత్రికి తీసుకెళ్లారట. ఇతను గడ్డి మందు తాగి చనిపోయాడని రిపోర్ట్ రాశారు. గడ్డి మందు తాగి చనిపోతే డెడ్ బాడీని తీసుకెళ్తారా, బతుకున్నోడిని తీసుకెళ్లారా? విఆర్ఓ పంచనామా నిర్వహించాలి కదా, కాదు. డైరెక్ట్గా తీసుకెళ్లారంటే ఏంటి? పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపడమో లేకపోతే ఆ జీప్లోనే కొట్టి చంపడమో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అందుకే డైరెక్ట్గా డెడ్ బాడీని మనం డెలివరీ చేసాం, హాస్పిటల్కి, మార్చరీకి డెలివరీ చేసాం. ఇది మన పోలీసుల యొక్క గొప్పతనం. ఇది కూడా ఏంటి తెలుసా సార్? 3rd డిగ్రీ ప్రయోగించడం కాదు. కంప్లైంట్ ఏమో 4 సవర్ల గోల్డ్ పోయిందని, ఒక ముగ్గురిని పట్టుకొచ్చి కొట్టి వాళ్ళ నుంచి 12 సవర్లు రికవరీ చేసుకున్నారు. 12 సవర్లు తీసుకున్నారు. 4 సవర్లు పోయిందంటే వాళ్ళ నుంచి 12 సవర్లు లాక్కున్నారు కొట్టి. ఇందులో ఉన్నటువంటి అంశాలను చెప్తున్నా. ఇది నా సొంతంగా రాసుకున్నటువంటి స్క్రిప్ట్ కాదు ఇది. ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నది, గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం పోలీసులు 4 సవర్ల గోల్డ్కు సంబంధించి తీసుకొచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 12 సవర్లు లాగి కేవలం 2 సవర్లు మాత్రమే రికవరీ అయిందని రిపోర్ట్ రాశారట. ప్రాణం పోయినా మనకి ఎన్ని సవర్లు మిగిలాయి? 10 సవర్లు మిగిలాయా లేదా? ఇది కదా కావాలి మనకి. 10 సవర్లు ఎంత? ఈరోజు కాస్ట్ ఎంత? గోల్డ్ వాల్యూ ఎంత పెరుగుతోంది? 1 గ్రాము విలువ ఎంత సార్ ఈరోజు? ప్రాణం కంటే ఎక్కువ ఉంది కదా, అందుకే సులభంగా తీసేశారు. 10 సవర్లు మిగిలాయి ఇప్పుడు మనకి. నెక్స్ట్ కేసు నెంబర్ 7. మైనారిటీని కూడా వేధింపులకు గురి చేస్తున్నారు సార్. దరియా హుస్సేన్, షేక్ దరియా హుస్సేన్ పిడుగురాళ్ల జూలై 14 ఇంటి కొనుగోలు వివాదంలో వేధింపులు. ఇల్లు కొనుగోలు చేస్తే అసలు పోలీసులకి ఏం సంబంధం? సివిల్ పంచాయతీ కదా ఇది, కోర్టు కదా తేలుస్తుంది. పోలీసులు ఎందుకు రంగంలో దిగారు? ఇల్లు అమ్మిన వాళ్ళు మోసం చేశారనేది మనకున్నటువంటి సమాచారం. మోసం చేసి మళ్ళీ అది రాసిచ్చామని ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు. దానికి సిఐ వంతపాడుతున్నారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ సిఐ బెదిరింపులు. సిఐకి ఏం సంబంధం? గంజాయి కేసు పెడతామని సిఐ వార్నింగ్ ఇచ్చాడంట. పైగా మహిళా పోలీసులతో లాఠీలతో కొట్టిస్తా, మహిళా పోలీసులతో గంజాయి కేసు పెడతా. చూడండి పోలీసులకు ఎంత ధైర్యం వచ్చిందో. ఆ ధైర్యాన్ని, ఆ స్ఫూర్తిని ఎక్కడి నుంచి పొందుతున్నారు వీళ్ళు? కాకీల టార్చర్ తట్టుకోలేక షేక్ దరియా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కూడా ఒక సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు సార్. ఇప్పుడు నేను ఒక 3 సెల్ఫీ వీడియోలు మీకు చూపిస్తా. 1 క్రాంతి కుమార్, 2 తెనాలికి సంబంధించినటువంటి తిరుపతమ్మ, 3 పిడుగురాళ్ళకు సంబంధించినటువంటి దరియా హుస్సేన్. వీళ్ళు ముగ్గురు ఈ పోలీసుల వేధింపులు తాళలేక ప్రాణాలు వదిలే ముందు బాహ్య ప్రపంచానికి వాస్తవాలను చెప్పి ప్రాణాలు వదిలేశారు. ఇవి చూసిన తరువాత కూడా ఈ రాష్ట్రంలో మానవ హక్కుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, బ్రతికే హక్కు గురించి ఎవ్వరూ మాట్లాడకపోతే ప్రజాస్వామ్యం కూడా చచ్చినట్టే. ప్రజాస్వామ్యం చచ్చినట్టే. ఒక్కసారి చూడండి. ఆ ముగ్గురు ఇప్పుడు లేరు సార్. వాళ్ళు విడుదల చేసినటువంటి వీడియో మాత్రమే ఉంది. ఆ ముగ్గురు ప్రాణాలతో లేరు ఇప్పుడు. మానవత్వం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యం మీద కాస్తైన గౌరవం ఉన్నవాళ్ళు, మానవ హక్కుల గురించి పెద్ద లెక్చర్లు దంచేవాళ్ళు దయచేసి ఈ వీడియోలను చూసి ఒక్కసారి స్పందించండి. ఆ కుటుంబాలకు న్యాయం జరగాలి. భవిష్యత్తులో ఇలాంటి కేసు ఒక్కటి చేయాలన్నా, ఈ రకంగా పోలీసులు వేధించాలన్నా వారికి కూడా భయం వచ్చేలా న్యాయ పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత పౌరులైనటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ వీడియోలే సాక్ష్యం. ఇదేది నోటికొచ్చిన మాట కాదు. వీడియోలు చూపించి మరీ, సాక్ష్యాలు మీ ముందు ఉంచి మరీ మాట్లాడుతున్నా. ప్రతి కేసు గురించి క్షుణ్ణంగా మాట్లాడుకుందాం.